అందరితో రేపు మీరందరూ స్కూల్కి కొన్ని టమోటాలు తీసుకురావాలి. కానీ ఒక షరతు ఉంది. ప్రతి టమోటాపై మీకు నచ్చని వ్యక్తి పేరు రాసి మీరు ద్వేషించే వ్యక్తుల సంఖ్య ఎంతైతే అన్ని టమోటాలు తీసుకురావాలి అని టీచర్ చెప్పింది. పిల్లలు టమోటాలు తెచ్చారు. కొంతమంది దగ్గర 2, మరికొందరి దగ్గర 5, మరికొందరి దగ్గర బ్యాక్ ప్యాక్లలో 20 టమోటాలు కూడా ఉన్నాయి. టీచర్, మీరెక్కడికి వెళ్ళినా ఈ సంచులను మీతో తీసుకెళ్లడం ఈ వారం పని అని టీచర్ చెప్పింది. పిల్లలు అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత టమోటాలు కుళ్ళిపోయి దుర్వాసన రావడం మొదలైంది. ఒక వారం తర్వాత టీచర్ పిల్లలను ఈ వారం మీరు ఎలా ఉన్నారు అని అడిగారు. అందరూ టమోటాల దుర్వాసన వస్తుంది మేడం అని అన్నారు. ఎక్కువ టమోటాలు ఉన్నవారు బ్యాగ్ బరువు మరియు దుర్వాసన గురించి మరింత ఫిర్యాదు చేశారు. స్కూల్లో టీచర్ నవ్వి, మీరందరూ క్షమించకపోతే మీ హృదయానికి కూడా ఇలాగే అవుతుంది. మీరెవరినైనా ద్వేషిస్తే ఆ ద్వేషాన్ని మీతో పాటు ప్రతి చోట మోసుకెళ్తారు మరియు అది మీ హృదయాన్ని పాడు చేస్తుంది. కొన్ని రోజులు మాత్రమే కుళ్ళిన టమోటాల వాసనను మీరు తట్టుకోలేకపోతే మీరు ప్రతిరోజు మోసే ద్వేషం మీ హృదయానికి ఏవి చేస్తుందో ఊహించుకోండి. హృదయం ఒక తోట లాంటిది. దానిని క్రమం తప్పకుండా కలుపు మొక్కల నుండి శుభ్రం చేయాలి. మీరు ద్వేషించే వారిని క్షమించండి మరియు అలా చేయడం ద్వారా మీరు మీ హృదయంలో మంచి విషయాలకు ప్లేస్ ఉంటుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.